ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశः సర్గः. సకరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణః విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజః. రామచంద్రమూర్తికి ఆ కరుణి యొక్క సైన్యానికి కూడా భీకరమైనటువంటి పోరు జరుగుతున్నది. రాముని యొక్క బాణ పరంపరలకు తట్టుకోలేనటువంటి భరించలేనటువంటి ఆ కరుణి యొక్క సైన్యం కొంతమంది ఇంకా ముందు నుంచి వెనక్కి పారిపోతున్నారు కరుణి సమీపించడానికి, రక్షించమని ప్రార్థించడానికి. ఇంతలో దూషణుడు, సర్వసేనానాయకుడైనటువంటి దూషణుడు వారందరికీ ధైర్యం చెప్పి నడవండి మనందరం వెళదాం అని చెప్పి అందరినీ కూడా కూడదీసుకుని 5000 మందిని ముందుకు నడిపిస్తూ దూషణుడు రాముడి మీద దాడి చేయడానికి వెళ్ళాడు. అంటే అంతకుముందు ఒక 5000 మంది రాముని యొక్క బాణపరంపరలకు హతులైపోయారు. ఆ మిగిలినటువంటి వారు పారిపోతూ ఉంటే దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు మరి వారికి ధైర్యం చెప్పి మరొక 5000 మందిని తీసుకుని దూషణుడు మరలా రాముడి మీదకి దాడి చేయటానికి వచ్చాడు. అందులోనూ కూడా ఈసారి సైన్యాన్ని ముందు పంపడం కాకుండా తాను ఆ సైన్యం నుండి ముందుకు వచ్చి రాముడి మీద దాడి చేయటానికి పరిఘ అనే ఒక ఆయుధాన్ని తీసుకుని ఎగిరి రాముడి మీద దాడి చేయటానికి మీదకు వచ్చాడు. అలా తన మీద దాడి చేస్తున్నటువంటి ఆ దూషణుణ్ణి రామచంద్రమూర్తి బాణములతోటి అతని యొక్క భుజములను ఖండించేశాడు. దానితోటి మరి ఆ భుజాలు ఖండించేటప్పటికీ చేతిలో ఉన్నటువంటి ఆ పరిఘానే ఆయుధం ఒక్కసారిగా నేల మీద పడిపోయినది. ఇక ఆ తర్వాత అది కూడా ఎలా పడింది అంటే ఏదో ఇంద్రధ్వజములాగా అని చెప్పి అంటే యాగానికి ముందు ఇంద్రధ్వజాన్ని నిలబెట్టి యాగం పూర్తయిన తర్వాత ఆ ధ్వజాన్ని పక్కకు పడవేసినట్లుగా మరి అలాగ ఇక్కడ రాముడి మీద యుద్ధం చేయడానికి వచ్చే ముందు ఆ పరిఘను పట్టుకుని పెద్ద ధ్వజంలాగా దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ దూషణుడు రామబాణముల తాకిడికి అతని యొక్క భుజములు ఖండించబడి ఇంకా ఆ ఆయుధను పరిఘ అనే ఆయుధాన్ని వదిలేశాడు. నేల మీద పడిపోయింది. కేవలం పరిఘ మాత్రమే కాదు, రక్తము గక్కుతూ ఆ దూషణుడు కూడా కింద పడిపోతున్నాడు. వికీర్ణాభ్యాం కరాభ్యాం ఆయన యొక్క భుజములు తెగి దూరంగా పడ్డాయి రాముడి యొక్క బాణముల తాకిడికి. అలాగా తెగి దూరంగా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి తన చేతులు, అలాగా సహా దూషణ అలా చేతులను కోల్పోయినటువంటి ఆ దూషణుడు విశీర్ణాభ్యాం విషాణాభ్యాం మనస్వి మహాగజ ఇవ ఎంతో మదముతోటి తిరుగులేనటువంటి ధైర్యముతోటి ఒక జంతువు మీద దాడి చేయటానికి వచ్చి, లేకపోతే ఒక కొండరాయిని లేపి అవతల పడేద్దామని వచ్చినటువంటి మదపుటేనుగు దాని యొక్క దంతములు ఆ రాయికి తగిలి విరిగి పడిపోతే ఏ విధంగా ఆ మత్తగజము కూడా గర్వం మొత్తము పోయి ఎలాగైతే పడిపోతుందో అలాగా రాముడి మీద పరిఘాని ఆయుధంతో దాడి చేయడానికి వచ్చినటువంటి దూషణుడు రామబాణములకు తన చేతులను కోల్పోయి అలాగా నేల రాలిపోతున్నాడు. నేల మీద భువి పపాత నేల మీద పడిపోయాడు. అంటే ఆ ఏనుగుకి ఏ విధంగా అయితే దంతములే బలమో అదేవిధంగా ఈ దూషణుడికి ఆయన యొక్క బాహుబలమే గొప్పదనమాట. మరి ఇంకా బాహులతో పాటు చేతులను ఛేదించేసిన తర్వాత ఇంకా చేయగలిగిందేమున్నది? దాంతో అలా రక్తం గక్కుతూ అలాగా పడిపోయాడు. భువి పపాత నేల మీద పడిపోయాడు. తం దృష్ట్వా పతితం భూమౌ
దూషణం నిహతం రణే సాధు సాధ్వితి కాకుత్స్థం సర్వభూతాన్యపూజయన్. ఇంకా యుద్ధంలో నిహతం, రాముని చేతిలో రామ బాణములకు నిహతం, ఈ విధంగా వధింపబడినటువంటి వాడు. భూమౌ పతితం, భూమి మీద పడిపోయినటువంటి తం దూషణం దృష్ట్వా, ఆ దూషణుణ్ణి, కరుణి యొక్క సేనాపతి అయినటువంటి దూషణుణ్ణి చూచి, సర్వభూతాని, సమస్తమైనటువంటి ప్రాణులు కూడా, అడవిలో ఉన్నటువంటి ప్రాణులు, అదే జంతువులు మొదలైనటువంటివి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహర్షులు వీరందరూ, అలాగే ఆకాశంలో చూస్తున్నటువంటి దేవజాతులు, గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు మొదలైనటువంటి వారు వీరందరూ కూడా సాధు సాధు ఇది కాకుత్సం అపూజయన్, సాధు సాధు, బాగు బాగు, శభాష్ శభాష్, బాఢం బాఢం అని అంటూ కకుత్సవంశీయుడైనటువంటి రామచంద్రమూర్తిని అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నాడంటే, దూషణుడు హతుడయ్యాడు అనే విషయాన్ని చూచి ఆ వార్తను విన్నటువంటి వారు కానీ, అది చూచినటువంటి వారు కానీ ఎంతో ఆనందంతో రామచంద్రమూర్తికి జేజేలు పలుకుతూ ఉన్నారు, ప్రశంసిస్తూ ఉన్నారు. ఏతస్మిన్నంతరే క్రుద్ధాః త్రయశ్చేనాగ్రయాయినః సంహత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావపాశితాః మహాకపాలః స్థూలాక్షః ప్రమాధీ చ మహాబలః. ఈ విధంగా రామబాణముకి భుజములు తెగి ఆ దూషణుడు నేల రాలాడు, నేల కూలాడు. అందరూ కూడా రాముణ్ణి కీర్తిస్తూ ఉన్నారు, సమస్తమైనటువంటి ప్రాణులు, దేవగణములు కూడా. ఇంతలో ఆ దూషణుని యొక్క, అంటే ఆ కరుణి యొక్క సైన్యంలో ఉన్నటువంటి మరి 12 మంది సేనా నాయకులు కూడా వచ్చారు అని చెప్పి అనుకున్నాం. వారందరిలో ఒక ముగ్గురు మరింత వేగంగా ముందుకు వచ్చి, అంటే దూషణుడు ఈ విధంగా పడిపోవడం చూచి, తమ సేనానాయకుడు ఈ విధంగా పడిపోయాడు అనే బాధతోటి, అలా అతన్ని పడగొట్టినటువంటి రాముని మీద కోపంతో వీళ్ళు ఊగిపోతూ, ముగ్గురు సేనానాయకులు, వాళ్ళు సేనాగ్రయాయినః, అంటే సేనలకు ముందు వెళ్ళేటటువంటి వారు. అసలు సేనాని అంటేనే సేనాం నయతి అని అంటూ, సేనను ముందుండి నడిపించేటటువంటి వారినే సేనాని అని చెప్పి అంటారు. అటువంటి వారైన ముగ్గురు సేనానాయకులు ఎవరు వారు? మహాకపాలః, మహాకపాలుడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 12 మంది సేనానాయకులు ఎవరనేది. వారిలో మహాకపాలుడు, స్థూలాక్షః, స్థూలమైనటువంటి కన్నులు కలిగిన వాడు, పెద్ద పెద్ద కన్నులు కలిగిన వాడు. ఒకడేమో పెద్ద తలకాయ కలిగిన వాడు, మరొకడేమో పెద్ద కన్నులు కలిగినటువంటి వాడు. అంతేకాదు మహాబలః ప్రమాధీచ, గొప్ప బలవంతుడు అయిన ప్రమాధి అనే రాక్షసుడు. ఈ ముగ్గురు కూడా, అంటే మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాధి అనే ఈ ముగ్గురు రాక్షసులు కూడా, సేనాగ్ర నాయకులైనటువంటి ఈ ముగ్గురు కూడా సంహత్య రామం అభ్యద్రవన్, వీరందరూ ముగ్గురు మృత్యుపాశావపాశితాః, మృత్యువు చేత బంధింపబడినట్లుగా కట్టకట్టుకుని మరి వాళ్ళ ముగ్గురు వచ్చారట. అంటే ఒకేసారి రాముడి మీద దాడి చేయటానికి వచ్చారు. ఆ ముగ్గురికి కూడా ఒకేసారి మృత్యువు సమీపించినట్లుగా, మృత్యువు యొక్క పాశము చేత బంధించబడినటువంటి వారి వలె ఆ ముగ్గురు సంహత్య కలిసి రామం అభ్యద్రవన్, రాముడి మీదకి దాడి చేయటానికి తమ తమ ఆయుధములను తీసుకుని రాముడి మీదకి ఆక్రమించడానికి వచ్చారు. మహాకపాలో విపులం శూలముద్యమ్య రాక్షసః స్థూలాక్షః పట్ట సంగృహ్య ప్రమాధీ చ పరశ్వధం. ఇంకా ముగ్గురు కూడా ఏ ఆయుధములు తీసుకుని రాముడి మీదకి కట్టకట్టుకుని ఒకేసారి దాడి చేయడానికి వచ్చాడో చెబుతున్నారు ఈ శ్లోకంలో. మహాకపాలుడు అనే రాక్షసుడేమో విపులం శూలం, పెద్దదైనటువంటి శూలాన్ని, చాలా పొడవుగా ఉన్నది, పెద్దదిగా ఉన్నది అయినటువంటి ఒక శూలాన్ని తీసుకుని ఉద్యమ్య, అంటే శూలాన్ని ఎత్తిపెట్టుకుని ఇంకా రాముడి మీద వెయ్యటానికి, రాముడిని పొడవటానికి సిద్ధపడి వచ్చేశాడు. ఇంకా స్థూలాక్షుడు, పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి స్థూలాక్షుడు అనే రాక్షసుడేమో పట్టసం, పట్టసము అంటే పెద్ద కత్తి అన్నమాట, చాలా పొడవుగా పెద్దదిగా ఉండేటటువంటి పెద్ద ఖడ్గము. అటువంటి పెద్ద ఖడ్గాన్ని బట్టి స్థూలాక్షుడు వస్తే ప్రమాధీచ,
ప్రమాధి అనే రాక్షసుడు అతడు గండ్రగొడ్డలు తీసుకుని వచ్చాడు. పరశ్వతం గండ్రగొడ్డలు తీసుకుని రాముడి మీదకు వచ్చాడు. ఈ విధంగా ఒకరేమో పెద్ద శూలమును, రెండవ వారేమో పెద్ద ఖడ్గమును, మూడవ వాడు పెద్ద గండ్రగొడ్డలి, ఈ మూడు తీసుకుని ముగ్గురు కూడా రాముడి మీదకి దాడికి వచ్చాడు. వస్తే అలా ఒకేసారి ముగ్గురు ఎగిరి రాముడి మీద దాడి చేయబోతూ ఉంటే దృష్ట్వైవాపతత్తూర్ణం రాఘవస్సాయకైశ్చితై తీక్ష్ణాగ్రై ప్రతిజగ్రాహ సంప్రాప్తానతిధీనివా. గృహస్థుడు తమ ఇంట్లోకి వస్తున్నటువంటి అతిథిని ఎదురేగి సత్కరించి ఆహ్వానం పలికినట్లుగా, ఎదురేగి సత్కరించినట్లుగా ఇక్కడ రామచంద్రుడు తన మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి ఆ స్థూలాక్షుడు, మహాకపాలుడు, అదేవిధంగా ప్రమాధి అనే ఈ ముగ్గురిని కూడా తన బాణములతోటి స్వాగతం చెప్పారుట వారికి. అంటే అతిథికి ఏ విధంగా ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉపచారములు చేస్తారో, సత్కారం చేస్తారో, ఇక్కడ రాముడు కూడా తన మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి ఆ రాక్షసులను తన మీదకు వచ్చేంత వరకు ఉండకుండా వారు వచ్చేలోపే ఈయనే ఎదురు మరి వెళ్ళి బాణములు వేసి వారిని ఆ విధంగా వధిస్తున్నాడు. తన బాణ పరంపరలతోటి వారికి సరైనటువంటి బుద్ధి చెబుతున్నాడనమాట. ఇక్కడ చూడండి, ఆ రాక్షసులను చూసిన తర్వాత వెనకడుగు వెయ్యటం అనేది లేదు. ముందుకు దూసుకు వెళ్ళి వారు తన మీద దాడి చేసేలోపే రాముడే వారి మీద దాడి చేసి ఆ ముగ్గురికి కూడా గొప్ప సత్కారం ఘనంగా చాలా దారుణమైనటువంటి బాణములతోటి వారిని ముగ్గురిని కూడా కొట్టాడు. ఇక్కడ చూడండి, మహాకపాలస్య శిరః చిచ్ఛేద పరమేషుభిః అసంఖ్యేయైస్తు బాణౌఘైః ప్రమమాధ ప్రమాధినం సపపాత హతో భూమౌ విటపీవ మహాద్రుమః. ఇంకా చూడండి, ఇక్కడ మరి వారిని ఎలా సత్కరించాడు, ఎలా ఎదుర్కొన్నాడు ఆ ముగ్గురిని అనే విషయాన్ని చెబుతూ ఇక రాముడు పరమేషుభిః తీక్ష్ణమైనటువంటి ముఖ్యమైనటువంటి బాణములతోటి మహాకపాలస్య శిరః చిచ్ఛేద. మహాకపాలుడు పెద్ద శిరస్సు కలిగినవాడు, తలకాయ కలిగినవాడు అనుకున్నాం కదా, అతడి శిరస్సునే ఛేదించేశాడు రాముడు తన బాణములతోటి. అంటే ఎవరికి ఏది విశేషమో ఆ విశేషంతో కొట్టి మూలఛేదం అంటారు కదా, ఆ విశేషాన్ని ఛేదించి వారిని సంహరిస్తూ ఉన్నాడు రాముడు. ఇక మహాకపాలుని యొక్క శిరస్సు ఛేదించేశాడు. ఇక తర్వాత అసంఖ్యేయై బాణౌఘై ప్రమాధినం ప్రమమాధ. అసంఖ్యేయములైనటువంటి బాణములతోటి, అనేకమైనటువంటి బాణములతోటి ప్రమాధినం అందరినీ హింసించే స్వభావం కలిగినటువంటి వాడైన ఆ ప్రమాధి అనే రాక్షసుణ్ణి ఆయన కొట్టారట. అనేకమైన బాణములతో కొడితే అతడు కూడా ఎలా పడ్డాడు అంటే, కొమ్మను పూర్తిగా నరికేసి మూలం కూడా ఛేదించబడినటువంటి వృక్షము ఏ విధంగా అయితే కిందపడి ముక్కలు ముక్కలుగా అయిపోతుందో, చిందరవందరగా పడిపోతుందో, అలాగే రాముడు ప్రయోగించినటువంటి అనేకమైనటువంటి బాణములు ఆ ప్రమాధి యొక్క సర్వావయవములను కూడా ఛేదించేశాయి. ఆ తర్వాత రాముడు ప్రయోగించినటువంటి బాణంతో ఒక్కసారిగా హతుడై, అంటే ముందు అవయవములన్నీ కూడా అంగములన్నీ కూడా ఖండించేశాడు, ఆ తర్వాత అతడిని వధించాడు. దానితోటి ముందు కొమ్మలు నరకబడి ఆ తర్వాత మూలం నరకబడినటువంటి వృక్షములాగా ఆ ప్రమాధి అనే రాక్షసుడు నేల మీద పడ్డాడు. చూడండి, అక్కడ బాణౌఘై ప్రమాధినం ప్రమమాధ. తన బాణ పరంపరలతోటి అనేకమైన బాణములతోటి ఆ ప్రమాధి యొక్క శరీరాన్ని తూట్లుగా రాముడు కొట్టాడు. అంతేకాదు, విటపి మహాద్రుమ ఇవ హతః భూమౌ పతితః పపాత. కొమ్మలు విరగ్గొట్టి మరీ నరికినటువంటి చెట్టు ఏ విధంగా అయితే నేల మీద పడుతుందో, అలాగే ఈ ప్రమాధి అనే రాక్షసుడు కూడా అలాగే నేల మీద పడిపోయాడు. పడి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా మూడోవాడు స్థూలాక్షుడు, పెద్ద కన్నులు కలిగినటువంటి వాడు. ఇతడిని ఏ విధంగా వధించాడో చూడండి.
స్థూలాక్షస్యాక్షిణీ తీక్ష్ణైః పూరయామాస సాయకైః దూషణస్యానుగాన్ పంచ సాహస్రాన్ కుపితః క్షణాత్ బాణౌఘైః పంచసాహస్రైః అనయద్యమసాదనం. ఇంకా రాముడు అలా ముందుకు వచ్చినటువంటి ఆ సేనానాయకుల్లో మూడో వాడైనటువంటి స్థూలాక్షుణ్ణి స్థూలాక్షస్య అక్షిణీ తీక్ష్ణైః సాయకైః పూరయామాస. స్థూలాక్షుడి యొక్క విశేషం ఏమిటి? అతని యొక్క కన్నులు చాలా పెద్దవి. అలాగా మరి ఆ పెద్ద పెద్ద కన్నులతోటి ఎక్కడెక్కడ సాధువులు ఉన్నారో వారందరినీ పట్టుకుని హింసిస్తూ ఉండేవాడు. అందుకని రాముడు ఏం చేశాడు? ఆ కన్నుల మీదకే బాణములు ప్రయోగించి అతని యొక్క కన్నులు లేకుండా ఈయన యొక్క బాణముల చేతనే వాటినన్నిటినీ కూడా చిత్తుగా ఛేదించేశాడు. అన్నింటినీ ఆ విధంగా కొట్టాడనమాట. దాంతో స్థూలాక్షుని యొక్క కన్నులను తన బాణములతోటి నింపి అతడిని వధించేశాడు. ఈ విధంగా మరి చూడండి, మహాకపాలుడు పెద్ద పుర్రె తలకాయ కలిగిన వాడు కావున అతని యొక్క తలకాయను ఛేదించేశాడు. స్థూలాక్షుడు పెద్ద పెద్ద కన్నులు కలిగిన వాడు కావున ఆ కన్నులనే ఛేదించేశాడు రాముడు. ఇక ప్రమాది శత్రువులను పీడించేవాడు, హింసించే స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే రాముడు అతని యొక్క శరీరాన్ని తూట్లుగా కొట్టి ప్రతి అవయవమును కూడా తన బాణములతోటి నరికి ఆ తర్వాత తన్ని వధించేశాడు. అంటే ఎవరి స్వభావం, దుష్ట స్వభావం ఏ విధంగా ఉన్నదో వారిని ఆ విధంగానే రాముడు వధిస్తూ ఉన్నాడు. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం. ఇంకా వీరిని వధించిన తర్వాత మరి 5,000 మందితోటి కదా దూషణుడు వచ్చి దాడి చేసింది. మరి 5,000 మంది కూడా ఇంకా రాముడి మీద దాడి చేయబోతుంటే కుపితః కోపించినటువంటి వాడై దూషణస్య అనుగాన్ పంచసాహస్రాన్ దూషణుని అనుసరించి వచ్చి తన మీద దాడి చేయడానికి వచ్చినటువంటి ఆ 5,000 మందిని కూడా రాక్షసులని కూడా పంచ సాహస్రైః బాణౌఘైః 5,000 బాణములతోటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం కేటాయించాడు. ఇక్కడ 5,000 మందిని 5,000 బాణములు ప్రయోగించి వారందరినీ కూడా యమసాదనం అనయతు, యముని యొక్క ఇంటికి, యమలోకానికి రాముడు పంపించాడు వారందరినీ కూడా. అంటే అంతమంది ఒకేసారి దాడి చేస్తే అంతమంది మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్క బాణం అన్నట్టుగా అన్ని బాణములు 5,000 బాణములను కూడా రాముడు ప్రయోగించి వారందరినీ వధించాడు. అంటే రాముని యొక్క విలువిద్య పాటవం ఎంత గొప్పది అనేది మనకు దీని ద్వారా తెలుస్తున్నది. అలా 5,000 బాణములతోటి దూషణుని అనుసరించి వచ్చినటువంటి 5,000 మందిని కూడా రాముడు యమలోకానికి పంపించాడు, వారిని వధించేశాడు. ఇంకా తర్వాత దూషణం నిహతం దృష్ట్వా తస్య చైవ పదానుగాన్ వ్యాధిదేశ ఖరః క్రుద్ధః సేనాధ్యక్షాన్ మహాబలాన్. ఈ విధంగా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళి, విశేషంగా యుద్ధం చేయడానికి వెళ్ళి 5,000 మందిని తనతో పాటు తీసుకువెళ్ళి, అలాగే సేనాగ్రనాయకులను కూడా తీసుకువెళ్ళిన దూషణుడు రాముడి చేతిలో హతుడైపోయేటప్పటికీ, అలాగే అతనిని అనుసరించి వెళ్ళినటువంటి ఆ సేనానాయకులు 3, అదేవిధంగా 5,000 మంది సైన్యము రాక్షసులు, వీళ్ళందరూ కూడా రాముడి చేతిలో ఆ బాణ పరంపరలకు, బాణ ప్రవాహానికి, వర్షానికి వీరందరూ కూడా హతులైపోయేటప్పటికీ, వధించబడేటప్పటికీ ఇంకా కరుడు మరింత కోపంతో మిగిలినటువంటి సేనానాయకులు ఎవరైతే ఉన్నారో 12 మంది సేనానాయకులు కదా, వారిలో 3 చనిపోయారనుకుంటే మిగిలిన వారు కొంతమంది ఉంటారు కదా, వారిని పిలిచి మరి అక్కడ వారిని దృష్ట్వా మహాబలాన్ సేనాధ్యక్షాన్, గొప్ప బలవంతులైనటువంటి సేనానాయకులను, సేనాధ్యక్షులను పిలిచి వ్యాధి దేశే ఇంకా ఆదేశించాడు, మీరు మిగతా సైన్యంతో రాముడి మీద దాడి చేసి అతన్ని నిలువరించండి అని అంటూ అయం వినిహత సంఖ్యే దూషణః సపదానుగః మహత్యా సేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషం శస్త్రైర్నానా విధాకారైః హనధ్వం సర్వరాక్షసాః. ఓ రాక్షసులారా, ఓ సేనాధ్యక్షులారా, సపదానుగః అయం సంఖ్యే వినిహతః, తన సైన్యంతో కూడినటువంటి వాడై, తనకు ఆధారంగాను
తనకు సహాయంగా వచ్చినటువంటి సేనానాయకులు కొంతమంది వారితో కూడినటువంటి వాడైన ఈ దూషణుడు వినిహత రాముని చేతిలో చంపబడ్డాడు. రాముడు ఈ దూషణుడిని వధించేసేశాడు. అంటే దూషణుడు అతని యొక్క అనుచరులు కూడా యుద్ధంలో హతులయ్యారు. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కావున సర్వరాక్షసాహ, ఓ రాక్షసులారా మీరందరూ కూడా, అంటే ఏదో కొంతమంది 1000 మందినో 100 మందినో అని కాదు, మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సర్వరాక్షసాహ, రాక్షస వీరులారా, మహత్యా సేనయా సార్థం, గొప్ప సేనను అంటే వీరులైనటువంటి సేనా నాయకులతోటి సైన్యముతో వెళ్ళి నానా విధాకారై శస్త్రై, అనేక రకాలైనటువంటి అనేక విధములైన ఆకృతిలో ఉండే ఆకారంలో ఉండే శస్త్రములతోటి ఆయుధములతోటి యుద్ధం చేసి కుమానుషం రామం హనధ్వం, కుత్సితమైనటువంటి మానవుడైన రాముడిని వధించేసేయండి అంటున్నాడు. ఇంకా కరుడికి బుద్ధి రాలేదు. ఎందుకు అంటే దూషణుడు బలవంతుడు, అతనితో వెళ్ళినటువంటి వారు సేనానాయకులు 3 వారు బలవంతులు, అలాగే సైన్యంలో ఉన్నవారు కూడా సామాన్యమైన వారు ఎవరు కాదు. అయినప్పటికీ వాళ్ళందరూ రాముడి మీద యుద్ధానికి వెళ్ళి రాముడి చేతిలో హతులైపోయారు. పైగా సునాయాసంగా వీరందరినీ కూడా వధించాడు. వీరందరూ తమ పరాక్రమాన్ని చూపించినప్పటికీ కూడా అది రాముడి మీద అంత ప్రభావాన్ని చూపించలేకపోతే ఇప్పుడు ఏమని చెప్పాలి? కరుడు మిగతా వారైనా సరే జాగ్రత్తగా వెళ్ళి మీరు రాముడితో యుద్ధం చేసి ఎలాగైనా సరే ఆ రాముణ్ణి హతమార్చండి అని ఈ విధంగా చెప్పవలసింది పోయి కుమానుషం, తుచ్చమైనటువంటి మానవుడైన ఆ రాముడిని వధించేయండి, అదేది పెద్ద పనేం కాదు అన్నట్లుగా ఇక్కడ చెబుతున్నాడు. అయితే ఇక్కడ కుమానుషం అనే దాని దగ్గర మరో అర్థం కూడా ఉన్నది. కుమానుషం కుత్సితమైనటువంటి వాడు అంటే మన వాళ్ళను ఇంతమందిని ఇంత ఘోరంగా వధించినటువంటి వాడు అయిన రాముడిని మీరు వెళ్ళి మీ సమస్తమైనటువంటి వివిధమైనటువంటి ఆకారములు కలిగిన ఆయుధములతోటి రాముడి మీద దాడి చేసి రామం హనధ్వం, రాముణ్ణి హతమార్చండి అని చెప్పి కరుడు తన సైన్యంలో ఉన్నటువంటి సేనానాయకులు అదేవిధంగా మహాబలవంతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. మరి కరుని ఆజ్ఞతోటి రాముడి మీదకి ముందుకు వెళ్ళినటువంటి ఆ రాక్షస యోధులు, ఆ సైన్యము ఏ విధంగా రాముడి చేతిలో హతులయ్యారు, ఆ తర్వాత కరుడు ఏ విధంగా యుద్ధం చేశాడు, ఎలాగ రాముడి చేతిలో హతుడయ్యాడు, ఈ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సకరాభ్యాం వికీర్ణాభ్యాం పపాత భువి దూషణః, విషాణాభ్యాం విశీర్ణాభ్యాం మనస్వీవ మహాగజః, తం దృష్ట్వా పతితం భూమౌ దూషణం నిహతం రణే, సాధు సాధ్వితి కాకుత్స్థం సర్వభూతాన్యపూజయన్, ఏతస్మిన్నంతరే క్రుద్ధాః త్రయస్సేనాగ్రయాయినః, సంహత్యాభ్యద్రవన్ రామం మృత్యుపాశావపాశితాః, మహాకపాలస్థూలాక్షః ప్రమాధీ చ మహాబలః, మహాకపాలో విపులం శూలముద్యమ్య రాక్షసః, స్థూలాక్షః పట్టసంగృహ్య ప్రమాధీ చ పరశ్వథం, దృష్ట్వైవాపతత్తూర్ణం రాఘవः సాయకైః శితైః, తీక్ష్ణాగ్రైః ప్రతిజగ్రాహ సంప్రాప్తానతిధీనివ, మహాకపాలస్య శిరః చిచ్ఛేద పరమేషుభిః, అసంఖ్యేయైస్తు బాణౌఘైః ప్రమమాధ ప్రమాధినం, సపపాత హతో భూమౌ విటపీవ మహాద్రుమః, స్థూలాక్షస్యాక్షిణీ తీక్ష్ణైః పూరయామాస సాయకైః, దూషణస్యానుగాన్ పంచ సాహస్రాన్ కుపితః క్షణాత్, బాణౌఘైః పంచసాహస్రైః అనయద్యమసాదనం, దూషణం నిహతం దృష్ట్వా
తస్య చైవ పదానుగాన్ వ్యాధిదేశఖరః క్రుద్ధః సేనాధ్యక్షాన్ మహాబలాన్ అయం వినిహతః సంఖ్యే దూషణః సపదానుగః మహత్యాశేనయా సార్ధం యుద్ధ్వా రామం కుమానుషం శరైర్నానా విధాకారైః హనధ్వం సర్వరాక్షసాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షడ్వింశే సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo